ప్రేమ నా యేసు కారుణ్యం, అవధులేని ఆకాశం నా యేసు కారుణ్యం. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. దివ్య కారుణ్యమా సదా మీకే స్తుతులు, దివ్య కారుణ్యమా మాకు దయ చూపండి. స్లావ్ గురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము మరియు 42వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. 42వ వచనము, వెంబట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి మాటలను కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. తల్లి అయిన శ్రీసభ మనకు సంవత్సరములో 2 నెలలు, అక్టోబర్ నెల, మే నెల, పరిశుద్ధ జపమాల ప్రాధాన్యతను, మరియ తల్లి ఔన్నత్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ఇస్తున్నటువంటి గొప్ప సమయం. మనం అక్టోబర్ మాసంలో ఉన్నాం. పరిశుద్ధ జపమాల గురించి కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ఒక అడవిలో ఒక పక్షుల గుంపు ఉంది. తల్లి పక్షి తన పిల్లలకు వేటగాడి బారి నుండి, వేటగాడి ఊరి నుండి రక్షించుకోవటానికి ఒక విషయాన్ని పాట రూపంలో నేర్పిస్తూ ఉంది. వేటగాడు వస్తాడు జాగ్రత్త, ఎగిరెగిరి చూస్తాడు జాగ్రత్త, పట్టుకెళ్ళిపోతాడు జాగ్రత్త, ప్రాణం తీస్తాడు జాగ్రత్త అని తన పిల్లలు రక్షింపబడాలని ఈ పాట రూపంలో ఉన్నటువంటి విషయాన్ని పిల్లలకు నేర్పించింది. తల్లి పాడిన వెంటనే పిల్లలు చకచక నేర్చుకున్నాయి. తల్లి వెనకాలే పాడేస్తూ ఉన్నాయి. అమ్మయ్య, నా పిల్లలకి పాట వచ్చేసింది, ఇంకా వేటగాడి బారి నుండి అవే రక్షించుకుంటాయి అని చెప్పి తల్లి దూర ప్రాంతంలో ఉన్న ఆహారం తేవటానికి అడవిలోనికి వెళ్ళింది. ఈలోగా వేటగాడు రానే వచ్చాడు. వేటగాడిని చూసిన వెంటనే పిల్లలు తల్లి నేర్పించినటువంటి పాటని పాడేస్తూ ఉన్నాయి. వేటగాడు వస్తాడు జాగ్రత్త, ఎగిరెగిరి చూస్తాడు జాగ్రత్త, పట్టుకెళ్ళిపోతాడు జాగ్రత్త, ప్రాణం తీస్తాడు జాగ్రత్త అని. వెంటనే వేటగాడు చూశాడు, ఓహో ఇక్కడే ఉన్నాయా అని చెప్పి ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి ఆ పక్షులనన్నింటినీ, పిల్లలనన్నింటినీ తీసి సంచిలో వేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి మంచి గింజల ఆహారం వేసి 1 వారం రోజుల పాటు వాటిని బాగా మేపి లావెక్కిన తర్వాత సంతలో అమ్మేశాడు. కొనుక్కున్నవాడు కోసుకొని తినేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఒక కథలాగే మనకు అనిపించవచ్చు, కానీ ఇందులో పరమార్థాన్ని మనం గ్రహించగలగాలి. పిల్లలమైనటువంటి మనందరికీ సురక్షితంగా ఉండాలని, వేటగాని బారి నుండి రక్షింపబడాలని తల్లి మనకిచ్చినటువంటి ఒక శక్తివంతమైన ప్రార్థనే పరిశుద్ధ జపమాల ధ్యాన ప్రార్థన. మరి అటువంటి ప్రార్థనని మనము పాటలాగే పాడేస్తూ ఉన్నామా? అందులో అర్థాన్ని గ్రహించకుండా పిల్లలు తమ ప్రాణాలని పోగొట్టుకున్నట్లుగా మనము కూడా ఏదో అలవాటు ప్రార్థనగా చేస్తూ ఉన్నామా? ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పరిశుద్ధ జపమాల ప్రార్థన దేవుని వాక్యము అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వారి శిష్యులు వెళ్ళి, ప్రభువా మాకు ప్రార్థించడం ఎలాగో నేర్పించండి అన్నప్పుడు మత్తయి శుభవార్తలో మనం చూస్తాం 6వ అధ్యాయము 9 నుంచి 15 వరకు ఉన్నటువంటి మాటలు మనం కనిపిస్తూ ఉన్నాయి.
పరలోక ప్రార్థన అనేది ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన. ప్రభువే స్వయంగా తన శిష్యులైనటువంటి వారికి నేర్పినటువంటి ప్రార్థన. కాబట్టి పరలోక ప్రార్థన అనేది మంత్రం కాదు. పరలోక ప్రార్థన అనేది ఎక్కడి నుంచో తీసుకొని వచ్చినటువంటిది కాదు అన్నది మనము గుర్తించగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అలాగనే మంగళవార్త జపం కూడా మనం చూస్తూ ఉన్నాం. మంగళవార్త జపం కూడా ఎక్కడి నుంచో తీసుకున్నటువంటి మంత్రం కాదు. చాలామంది క్రైస్తవేతరులకి పరిశుద్ధ జపమాల చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో మంత్రాలు చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఏదో తంత్రాలు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధ జపమాల ప్రార్థన మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, దేవుని యొక్క వాక్యము అని మనము చెప్పగలగాలి, మనం తెలుసుకోగలగాలి, మనము గ్రహించగలగాలి. ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన పరలోక ప్రార్థన. మంగళవార్త ప్రార్థన మొదటి భాగము దేవదూత మరియ తల్లితో చెప్పినటువంటి మాట. పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని దూత పరలోకము నుంచి వచ్చి పరిశుద్ధ మరియ తల్లి దగ్గర కూర్చొని చెప్తున్నటువంటి మాట, అనుగ్రహ పరిపూర్ణురాల, దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినటువంటి అమ్మ అని చెప్పి దూత చెప్తున్నటువంటి మాటే మంగళవార్త జపములో మొదటి భాగం. మరి రెండవ భాగాన్ని చూస్తే పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ చెప్తున్నటువంటి మాట, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటారో వారు మాత్రమే మరియ తల్లిని అంగీకరించగలుగుతారు, పరిశుద్ధురాలని చెప్పగలుగుతారు అని ఇక్కడ సత్యం మనకు తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ చెప్పినటువంటి మాట, అమ్మ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే నువ్వు గొప్పదానివి, నీ గర్భఫలము గొప్పది అని అక్కడ చెప్తున్నటువంటి మాటను మనం చదువుకున్నాం. మరి మూడవ భాగం మనం చూస్తే తల్లి అయిన శ్రీసభ మనకి చేర్చినటువంటి విన్నపం, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఇంద్రుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించమ్మా అని చెప్పి తల్లి అయిన శ్రీసభ చేర్చినటువంటి విన్నపాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రార్థనల కంటే మరియ తల్లి ప్రార్థన దేవుడు వింటాడు అని. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతురాలు, ఆమె పరిశుద్ధురాలు, దేవుని యొక్క వరప్రసాదముల చేత నిండినటువంటి తల్లి, అనుగ్రహ పరిపూర్ణురాలు. కాబట్టి ఆ తల్లిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ, నువ్వు మా కోసం ప్రార్థించమ్మా. ప్రతి మంగళవార్త జపం చెప్తూ ఉన్నప్పుడు మన ప్రక్కనే ఉండి మన కోసం ప్రార్థించే తల్లి, మనము గౌరవిస్తున్నటువంటి ప్రార్థన అవసరతలు కోరుతున్నటువంటి మన పరిశుద్ధ మరియ తల్లి. అటువంటి గొప్ప ప్రార్థన పరిశుద్ధ జపమాల ప్రార్థన. మన కథోలికులముగా పరిశుద్ధ దివ్య బలి పూజ తర్వాత ఒక శక్తివంతమైన ప్రార్థన, ఒక భక్తివంతమైన ప్రార్థన పరిశుద్ధ జపమాల. ఈ ప్రార్థన ఎవరైతే భక్తితో జపిస్తారో, ఎవరైతే ధ్యానపూర్వకంగా చెప్తారో వారి జీవితాలలో, వారి కుటుంబాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతారు. మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో, ప్రభువు ధర్మశాస్త్రమును రేయింబవళ్ళు ధ్యానించువారు ధన్యులు. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగే ఎప్పుడు వాడిపోదు, ఎల్లప్పుడూ పచ్చగా కలకాలము ఉంటాడు అని చెప్పి మనం పరిశుద్ధ వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధ జపమాల చెప్తున్నంత సేపు ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని పదే పదే వల్లిస్తూ ఉన్నాం, దేవుని మాటలను పదే పదే ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఆ ధ్యానం చేస్తే
మన బ్రతుకులు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన సంఘాలు బాగుంటాయి అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి. ఎవరైతే ఆ పరిశుద్ధ మాటలు, అదిగో యెహోవా ధర్మశాస్త్రము, ప్రభువు ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానం చేస్తారో ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు లాంటి బ్రతుకులు, ఆ జీవితాలు, ఆ కుటుంబాలు, ఆ సంఘాలు ఉంటాయని అక్కడ వాక్యములో మనము చూస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ జపమాల ప్రార్థన ధ్యానపూర్వకంగా చెబుతాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలను పొందుకోదాం. పరలోక ప్రార్థన, మంగళవార్త ప్రార్థన, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి. పరిశుద్ధ జపమాల మనం రోజుకి ఒక దైవ రహస్యం. పరిశుద్ధ జపమాలలో మనం ధ్యానిస్తున్నవన్నీ కూడా దైవ రహస్యాలు. సంతోష దేవ రహస్యము, దుఃఖ దేవ రహస్యము, వెలుగు దేవ రహస్యము, మహిమ దేవ రహస్యం. దేవుని యొక్క రహస్యాల్ని ధ్యానిస్తూ ఈ దేవుని వాక్యాన్ని పదే పదే మనం చెప్తూ ఉన్నాం. ఇలాగ పదే పదే చెప్పడం వలన మన జీవితాలలో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతాం. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసే ఒక శక్తివంతమైన ప్రార్థన ఏదైతే ఉంది అంటే అదే పరిశుద్ధ జపమాల ధ్యాన ప్రార్థన. కాబట్టి ప్రియులారా, జపమాలికి మనం ప్రాధాన్యతనిద్దాం. ఈ అక్టోబర్ మాసంలోను మాత్రమే కాదు, ఈ పరిశుద్ధ జపమాల మాసంలోను మాత్రమే కాదు, మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన సంఘాలలో, మన కుటుంబాలలో పరిశుద్ధ జపమాల ఒక భాగమై ఉండాలి. మనం బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు, పరిశుద్ధ జపమాల ప్రార్థన దావీదు చేతిలో ఒడెస లాంటిది అని. దావీదు చేతిలో ఒడెస బలమైనటువంటి గొలియాతుని చంపింది. గొలియాతుని చంపడం అంటే అది అసాధ్యమే. దావీదు గారు 4 అడుగులున్నారు, గొలియాతు 12 అడుగులున్నాడు. దావీదు కంటే గొలియాతు 2 ఉన్నాడు. కానీ గొలియాతుని ఓడించగలిగింది దావీదు చేతిలో ఒడెస. ఎవరి చేతిలో జపమాల ఉంటుందో, ఎవరి మెడలో జపమాల ఉంటుందో, ఎవరి జేబులో జపమాల ఉంటుందో వారు అదిగో గొలియాతు లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా పారిపోతాయని మనం గుర్తించగలగాలి. దావీదు చేతిలో ఒడెస, మోసే చేతిలో కర్ర, ఇలాగ మనం చాలా ఉదాహరణలు తీసుకుంటూ ఉంటాం. సంసోను చేతిలో దవడ అని మనం ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి శక్తివంతమైన ప్రార్థన పరిశుద్ధ జపమాల ప్రార్థన. మరి పరిశుద్ధ జపమాల ప్రార్థనని మనం ఇంగ్లీష్లో రోసరీ అని పిలుస్తాం. రోసరీ అంటే రోస్ అన్నటువంటి పదం నుంచి తీసుకున్నారు. రోస్ అంటే గులాబీ పువ్వు అని అర్థం. అంటే గులాబీల సమాహారము. గులాబీ పువ్వును ఇష్టపడినటువంటి వారు ఎవరు ఉండరు, అందరూ ఇష్టపడతారు. అలాగనే ఈ పరిశుద్ధ జపమాల అందరూ కూడా ఇష్టపడాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ దాని నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ఇదిగో దానిని రోసరీ అని పిలుస్తున్నారు. గులాబీల సమాహారము అని తెలుగులో అర్థం. అటువంటి గులాబీల సమాహారాన్ని మనం చేతిలో ధరించాలి, మెడలో ధరించాలి, జేబులో ధరించాలి. జపమాల ఉన్న దగ్గరకి సైతాను శక్తులు కానీ, చీకటి శక్తులు కానీ, దైవపు శక్తులు కానీ ఏవి కూడా రావు. కాబట్టి ప్రియులారా, గుర్తుంచుకుందాం. ఈ రోస్ అన్నటువంటి పదము నుంచి రోసరీ అన్నటువంటి పదాన్ని తీసుకున్నారు, గులాబీల సమాహారం. మనం రోజా పువ్వుకి, అదొక గులాబీ పువ్వు క్రిందన మనం చూస్తాం ముళ్ళు ఉంటాయి. అలాగనే పరిశుద్ధ జపమాలలో చూస్తాం మధ్య మధ్యలో ముడులు ఉంటాయి. ఈ రోజా పువ్వు క్రింద ఉన్నటువంటి ముళ్ళు, పరిశుద్ధ జపమాలలో మధ్య మధ్యలో ఉన్న ముడులు మన మనుషుల జీవితాలలో వస్తున్నటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అని మనం గుర్తించగలగాలి. ఎప్పుడైతే ఈ జపమాల ప్రార్థన చేస్తామో
ఎప్పుడైతే జపమాల ప్రార్థన ఒక్కొక్క పూస మనం నడుపుతూ ఉంటామో ఆ ముడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇది గ్రహించాలి. ప్రతి క్రైస్తవులు గ్రహించగలగాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జపమాల చెప్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క జపం చెప్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క పూస వెనక్కి వెళ్తూ ఉన్నప్పుడు, నడుపుతూ ఉన్నప్పుడు, ఆ ముడులనే కష్టాలనే ముడులు, ఆ బాధలనే ముడులు, ఆ ఇబ్బందులనే ముడులు, ఆ సమస్యలనే ముడులు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో ఉన్న సమస్యలన్నీ పోవాలి అంటే చెప్పాల్సినటువంటి ఒక శక్తివంతమైన ప్రార్థన పరిశుద్ధ జపమాల ప్రార్థన అని తెలియచేస్తూ, ప్రియులర ఒక విషయాన్ని ఈ భాగంలో మనం గుర్తుంచుకోవాలి. పరిశుద్ధ జపమాల ప్రార్థన దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యాన్ని మనం పదే పదే ధ్యానం చేస్తే మన బ్రతుకులు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి అన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తూ ఈ అక్టోబర్ మాసంలో మనమందరం కూడా పరిశుద్ధ జపమాల జపిస్తూ అమ్మ ప్రార్థన సహాయాన్ని అర్థించుకుంటూ మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన సంఘాలలో ఉన్న బాధలు, ఇబ్బందులన్నింటినీ నుంచి విడుదల పొందటానికి ప్రయత్నించేద్దాం. అటువంటి శక్తిని, భక్తిని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మనందరినీ ప్రభు దీవించునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. ఆమెన్.